మే 31వ తారీఖు శనివారం రోజున కుంభరాశి వారికి ఒక వ్యక్తి ఫోన్ చేసి హల్చల్ చేస్తారు. అయితే మే 31వ తారీఖు శనివారం రోజున కుంభరాశి వారికి ఏ వ్యక్తి ఫోన్ చేస్తారు, ఎలాంటి హల్చల్? శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబూదరి. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్య సమస్యలు, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడగా లేకపోవటం, రాజకీయం, వామచార దోషం. మీ యొక్క ఎటువంటి సమస్యలు అయినా సరే 24 గంటల్లోనే పరిష్కారం లభించును. వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి 9043637512. నమ్మకంతో గురువు గారిని సంప్రదించండి. మీ యొక్క ప్రతి సమస్యను తొలగించుకోండి. చేయబోతూ ఉన్నారు. కుంభరాశి వారికి ఈ సమయంలో ఏ వ్యక్తి నుండి ఫోన్ వస్తుంది, ఎలా ఉంది, గోచారం ఎలా ఉంది, ఎలాంటి యోగాలు ఉన్నాయి, ఎలాంటి శుభ ఫలితాలు ఉన్నాయి, విజయాలు ఏ విధంగా ఉన్నాయి, ఈ సమయంలో వీరు చేయవలసిన దేవత ఆరాధన ఏమిటి అనేటటువంటి పూర్తి అంశాలను కూడా ఈ వీడియోలో మనం చాలా స్పష్టంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళితే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 2, 3, 4 పాదాలు, శతభిషం 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 2, 3 పాదాలలో జన్మించిన వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశ్యాధిపతి వచ్చేసి శనీశ్వరుడు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కొన్ని వ్యవహారాల్లో ఒత్తిడికి గురి కావద్దు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా, ఎన్ని విధాలుగా ఒత్తిడి మిమ్మల్ని చేయాలి అని చూసినా, ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నా సరే మీరు ఒత్తిడికి అస్సలు గురి కావద్దు. అన్ని విధాలుగా మీకు మంచి జరుగుతుంది. ఆత్మీయుల వాక్యలు అనేవి కర్మకాలను చేస్తాయి. ఖర్చులు సామాన్యంగా ఉంటాయి. చేపట్టిన పనులు హడావిడిగా సాగిపోతాయి. కీలక పత్రాలు అందుకుంటారు. కొత్త వ్యక్తులతో మితంగా సంభాషించాలి. ఈ సమయంలో మీరు కొత్త వ్యక్తులు ఎవరైనా పరిచయం అయితే చాలా మితంగా మాట్లాడాలి. ఎవరితో అయినా గొడవలు ఉన్నప్పుడు మీరు ఎక్కువగా గొడవల్లోకి దూరకూడదు. చాలా శాంత స్వభావులుగా ఉండాలి. చాలా శాంతంగా మాట్లాడడానికి ప్రయత్నించాలి. అప్పుడే మీకు చాలా బాగుంటుంది. మీరు చేసే పనులకి కూడా ఫలితం ఉంటుంది. చేసే ప్రతి పనికి కూడా ఖచ్చితంగా ఫలితాన్ని పొందుతారు. అదేవిధంగా మీకు ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే ధైర్యంగా ఎదుర్కొనేటటువంటి గట్స్ చాలా అవసరం. ఈ సమయంలో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే మీరు ఎదుర్కొనేటటువంటి ఏవైతే పరిస్థితులు ఉన్నాయో అవి ఖచ్చితంగా కూడా మిమ్మల్ని ఒక స్థాయికి తీసుకువెళతాయని చెప్పుకోవచ్చు. మీరు ఈ సమయంలో కష్టపడితే ప్రతిఫలం అయితే తప్పకుండా ఉంటుంది. కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని పొందుతారు. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కష్టానికి తగినటువంటి ప్రతిఫలాలు తప్పకుండా ఉంటాయని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు చాలా అద్భుతంగా ఉంటారు. మంచి ప్రయోజనాలను కూడా పొంది ఉంటారు. అలానే ఉద్యోగ అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. నేడు మంచి విజయాలను కూడా అందుకుంటారు. కానీ ఆర్థిక పరంగా మీ యొక్క ఆలోచనలు ముందుకు సాగవు. కొంత అడ్డంకులు ఎదురవుతాయి. ఇష్టదైవ ఆరాధన చేస్తూ ముందుకు సాగిపోవాలి తప్ప ఎక్కడా కూడా వెనకడుగు వేయకూడదు. మంచి నవలను కూడా మీరు చదువుకోవచ్చు. అలా చదవటం వల్ల మీకు ఉన్నటువంటి ఒత్తిడి వంటివి కూడా తొలగిపోతాయి. మంచి నవల కానీ ఇంకా ఏదైనా మంచి మనస్సుని తృప్తిపరిచే ప్రశాంతంగా చేసేవి చదవటం వల్ల మీ మనస్సు కుదుట పడుతుంది. సాయంత్రం వేళ స్నేహితులతో గడపటం మీకు చాలా ఇష్టం. మీ యొక్క భాగస్వామిని నేడు మిమ్మల్ని పొగడటమే పనిగా పెట్టుకుంటారు. ప్రతి విషయంలో మీతో షేర్ చేసుకుంటారు. ప్రతి విషయంలో మీకు సహాయపడతారు. భవిష్యత్తు గురించి ప్రణాళికలు కూడా వేసుకుంటారు. ప్రశాంతత కోసం పార్కుకు వెళ్ళటానికి మీరు ఇష్టపడతారు. కానీ అక్కడ కూడా తెలియని వారితో ఏదో ఒక విషయంలో మీరు వాగ్వాద పడుతూ ఉంటారు. ఏదో ఒక విషయంలో చిన్న గొడవలు వంటివి కూడా జరిగే అవకాశం ఉంది. కనుక మీరు మాట్లాడేటప్పుడు కొంత శాంతంగా ఉండటం, కొంత మౌనం పాటించటం ఉత్తమం. నేడు పక్షులకు గింజలు వేస్తే చాలా మంచి జరుగుతుంది. అంతేకాకుండా పిల్లలతో ఎక్కువగా సమయాన్ని గడుపుతారు. ఈరోజు ఎక్కువగా మీరు నడుస్తారు. డబ్బు ఎక్కువగా ఖర్చు పెట్టడం వల్ల మీ భాగస్వామితో రాత్రిపూట గొడవలయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది ఈ యొక్క కుంభరాశి వారికి. కనుక
డబ్బుని మితంగా ఖర్చు పెట్టండి. కష్టపడి పని చేస్తే ప్రశంసలు అందుకుంటారు. దెబ్బలు తగిలితే ప్రమాదం ఉంది. అంటే దెబ్బలు తగిలే ప్రమాదం అయితే ఉంది మీకు. చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. కాగా జాగ్రత్త వహించటం అనేది చాలా ముఖ్యం. అందరికీ ఉండకపోవచ్చు, కొందరికి ఉండవచ్చు. కాబట్టి ఇష్టదైవాన్ని ఆరాధించి, ఆంజనేయ స్వామి వారిని ఆరాధించి పూజించటం వల్ల రాబోయే సమస్యలు, గండాల నుండి బయటపడవచ్చు. ఫ్యామిలీతో గడపాలని అనుకుంటారు. ప్రణాళికలు విఫలమయ్యే అవకాశం ఉంది. జీవిత భాగస్వామి మిమ్మల్ని కావాలని నొప్పించే అవకాశం ఉంటుంది. ఆర్థిక పరంగా ఎవరైనా మీ ఫ్రెండ్స్ చాలా లోలో ఉన్నట్లు అయితే గనక వారికి మీరు సహాయం, ఆర్థిక లాభాలను చేకూరుస్తారు. అలానే జిమ్‌కు వెళతారు. భాగస్వామితో సాయంత్రం వేళ సంతోషంగా గడుపుతారు. కానీ వ్యాపారాల విషయాలను మాత్రం గమనించుకుంటూ ఉండండి. మిమ్మల్ని సంతోషంగా ఉంచటానికి మీ భాగస్వామి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇక అదే విధంగా ఒంటరిగా గడపటానికి కూడా కొన్నిసార్లు ఇష్టపడతారు. మీరు పనిచేసే కంపెనీలో ముఖ్యమైన స్థానాన్ని పొందుతారు. ఫ్రెండ్స్‌తో కలిసి సినిమాలకు వెళతారు. భాగస్వామి మిమ్మల్ని క్లిష్ట పరిస్థితుల నుండి బయటికి రావటానికి చాలా హెల్ప్ చేస్తారు. ఆర్థికంగా నష్టపోతారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి. భవిష్యత్తు ప్రణాళికలు వేసుకోవటానికి వెనకడుగు వేస్తారు. కాగా పెద్దల సలహాలు తీసుకోవటం మేలు. కొన్ని విషయాలు మిమ్మల్ని ఒత్తిడికి గురి చేస్తాయి. మీ యొక్క భాగస్వామితో కలిసి డబ్బు ఎక్కువగా ఖర్చు పెట్టే అవకాశం ఉంది. నేడు మీ దగ్గర వాళ్ళను అన్ని విషయాలు పంచుకునే అవకాశం ఉంది. కానీ జాగ్రత్తగా మెలగండి. మీ యొక్క బెటర్ హ్యాప్‌తో చక్కగా సమయం గడుపుతారు. మీ యొక్క సమస్యలు ఏవైనా సరే సులువుగా పరిష్కరించుకుంటారు. అక్కా చెల్లెళ్ళు, అన్నా తమ్ముళ్ళతో సినిమాలకు రాత్రి సమయంలో ఎక్కువగా వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. అలానే ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. అలానే హెల్త్ విషయంలో మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. అయితే ఈ యొక్క కుంభరాశి వారికి మరి ఎలాంటి వ్యక్తి ఫోన్ చేసి హల్చల్ చేస్తారు అంటే గనక తమకు ఇష్టమైనటువంటి వ్యక్తి ఎవరైనా సరే తమకు ఇష్టమైనటువంటి ఒక వ్యక్తికి ఫోన్ చేసి చాలా హల్చల్ చేస్తారు. ఎక్కడెక్కడో ఫ్రస్ట్రేషన్ మొత్తం తీసుకొని వచ్చి వారిపైన రుద్దటం కానీ, వారిపైన అరవటం కానీ, హల్చల్ చేయటం కానీ, అసలు ఎందుకు ఏం మాట్లాడుతున్నారో ఎదుటి వ్యక్తి కూడా అంటే వినే ఎదుటి వ్యక్తికి అర్థం కాదు. ఆ విధంగా మీరు ఎక్కడెక్కడో ఫ్రస్ట్రేషన్స్ తీసుకొని వచ్చి వారికి కాల్ చేయటం అంటే కుంభరాశి వారికి వారు ఇష్టపడేటటువంటి వ్యక్తి ఈ విధంగా చేస్తారు. ఈ విధంగా చేస్తూ ఉంటారు. కానీ వారి యొక్క కోపం, ప్రేమ, ద్వేషం అన్నీ కూడా ఇష్టపడినటువంటి వ్యక్తి దగ్గరే చూపించుకుంటూ ఉంటారు. కనుక ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఎదుటి వ్యక్తి వీరికి కాల్ చేసి వారి యొక్క కోపాన్ని తీర్చుకుంటూ ఉంటారు. హల్చల్ చేస్తారు. ఫోన్ చేస్తారు. ఎందుకు చేస్తారో, ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం కాదు. అలానే కొన్ని సందర్భాలలో ఫోన్ చేసి మీకు శుభవార్తలు అంటే వినే అవకాశం కూడా ఉంది. ఉద్యోగపరంగా ఏదైనా ఇంటర్వ్యూస్ ఇచ్చి వచ్చినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇంటర్వ్యూస్ కూడా అంటే ఇచ్చి మళ్ళీ మాకు జాబ్ వస్తుందో రాదో అనేటటువంటి సందేశంలో ఎవరైతే ఉన్నారో సందేహపడుతూ అలాంటి వ్యక్తులకి ఈ సమయంలో 100% కూడా జాబ్ అనేది రావటం జరుగుతుంది. జాబ్ రావటంతో పాటు ఎదుటి వ్యక్తులకి మేలు చేయాలి అనేటటువంటి తపన అధికంగా ఉంటుంది. ఎవరైనా కష్టాల్లో ఉన్నా, ఎవరైనా బాధలో ఉన్నా సరే మీరు ఖచ్చితంగా ఆ వ్యక్తులను ఆదుకోవటం జరుగుతుంది. అదేవిధంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎవరు ఏ కష్టంలో ఉన్నా చూస్తూ అస్సలు తట్టుకోలేరు. ఎవరి కష్టమైనా ఒకటే అనుకునేటటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు ఈ యొక్క రాశివారు. కనుక ఈ రాశిలో జన్మించిన వ్యక్తుల వ్యక్తిత్వం బాగుంటుంది. పట్టుదల అధికంగా ఉంటుంది. కష్టపడి పనిచేసేటటువంటి వ్యక్తిత్వం కలిగి ఉంటారు. రావాల్సిన ధనం చేతికి అందుతుంది. అలానే మీరు నచ్చినటువంటి పనులను చేసి ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఎలాంటి ఒత్తిళ్లకు లోను కాకూడదు. అంటే ఎలాంటి ఒత్తిళ్ళకి కూడా లోనైనా మీ ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంటుంది. కనుక చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక ఈ కుంభరాశి వారికి అయితే ఈ విధమైనటువంటి గోచార ఫలితాలు ఉన్నాయి. ప్రస్తుతం అయితే వీరికి గోచార ఫలితాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ప్రస్తుత గోచారం అయితే ఇలా ఉంటుంది. ఈ రాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు కూడా ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. ఇక కుంభరాశి వారికి ఎలా ఉంది ఏమిటి అనేటటువంటి పూర్తి అంశాలను తెలుసుకున్నారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.